చూడండి, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీరు అనుభవిస్తున్నారా? ఇది ప్రాముఖ్యమైన మాట. ఎఫెసీ పత్రిక 1:3 మీరు చదవండి. ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. చూడండి, కొందరు మందిరానికి వస్తారు, ఆర్థిక సమస్యలను ఉంటారు. చాలా మీరు కావాల్సింటే లోకసు వార్త 15 మీరు చదవండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఉపమానం చదువుతారు యేసయ్య. వారిలో ఒకరు ఆస్తిలో భాగం తీసుకుని వెళ్ళిపోతాడు. చెడు తిరుగుతాడు, వేశ్యలతో సాంగత్యం చేస్తాడు, దుర్వ్యాపారం చేస్తాడు, తనకున్న డబ్బంతా పాడు చేసుకుంటాడు. ఆఖరికి తన తినడానికి ఆహారం ఉండదు. పందులు గాయడానికి వెళ్తాడు. పందులు తిని పుట్టు తినాలనుకుంటే అది కూడా దక్కదు. తనకు ఒకటి గుర్తుకొచ్చింది, తన తండ్రి దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, తండ్రి చాలా మంచివాడు. అలాంటి తండ్రికి నేను వదిలిపెట్టి వస్తేనే కనీసం నా తండ్రి దగ్గర కూలివారిగానే చేయాలని మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఆ తర్వాత తండ్రి ఆ బిడ్డను చేర్చుకుని వానికి చెప్పులు ఇచ్చి, ఏమండి, మంచి వస్త్రాలు ఇచ్చి ఉంగరం తొడిగి ఆహ్వానిస్తారు. నువ్వు నా బిడ్డను ఆయన రా అని ఆహ్వానించి మంచి విందు చేస్తారన్నమాట. నేనేమంటానంటే, నీవు కూడా తండ్రి యొద్దకు రా, దేవుని యొద్దకు రా, యథార్థంగా జీవించు. నీకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వస్తుంది. అర్థమైందా? దురాలోచనతో దురుద్దేశంతో నువ్వు జీవించవద్దు సోదరా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.